ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరంతా ఆరాధనలో మాతో పాటు పాల్గొనాలని ఆ ప్రభు అయిన యేసయ్యను అడిగి వేడుకొంచున్నాము. మనమంతా ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకున్నాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు పర్లకు తండ్రి యేసయ్య, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలైనా ఇదిగోనైనా ఈ దినమున తండ్రి ప్రభువనైనా నీ సిలువయాగాన్ని గుర్తు చేసుకుని తండ్రి ప్రభువనైనా ఈ శుక్రవారం జరుపుకుంటున్న తండ్రినైనా ఈ ఆరాధన మొత్తంలోనూ నువ్వే సహాయకారిగా ఉండినైనా మమ్మల్ని ముందుకు నడిపించిన తండ్రి ప్రభు. ఇదిగోనైనా నా కొరకు మా కొరకు అయితే తండ్రి ప్రభువనైనా మా పాపముల కొరకు తండ్రి ప్రభువనైనా నువ్వు ఆనాడు సిలువలో బలి అయితే తండ్రి ప్రభువనైనా మాకు విమోచన కలిగించినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువనైనా. ఇదిగోనైనా అయినా సిలువయాగాన్ని తండ్రి ప్రభువైనా మేము మర్చిపోయి తిరగకుండా తండ్రి నాయన నీ సిలువయాగంతో చూస్తూ తండ్రి ప్రభువనైనా మా కొరకు నువ్వు ఎలా బలి అయ్యావని, మా పాపముల కొరకైనా తండ్రి నాయన నువ్వు ఆ సిలువలో బలియాగమయ్యావని మేము గుర్తుకు తెచ్చుకుని తండ్రి ప్రభువనైనా నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయండి తండ్రి ప్రభువనైనా. నీ మరణ పునరుద్ధాలను తండ్రి ప్రభువనైనా మేము అనేకులకు చాటి చెప్పే భాగ్యం దయచేయమని మా కొరకు త్వరలోనన్న యేసయ్య అతి పరిశుద్ధమని అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు, నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువకు నిన్ను కొట్టి తిని తులువాలతో చేరి తిని, సిలువకు నిన్ను కొట్టి తిని తులువాలతో చేరి తిని, కలుషములను మోపి తిని దోషుండలేను ప్రభువా, కలుషములను మోపి తిని దోషుండలేను ప్రభువా, అపరాధిని యేసయ్యా
యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునియా మోక్షంబు చూపితివయ్యా. అక్షయ భాగ్యమునియా మోక్షము చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. బలియైన యేసయ్యా బలియైన యేసయ్యా బలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా. నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువలో
సిలువా మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరంబు దారలే, తడిపెను నీ తనువునే రుధిరంబు దారలే, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. నాదు పాప భారం నిన్ను సిలువకు గురి చేసెనే, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెనే, నాదు పాప భారం నిన్ను సిలువకు గురి చేసెనే, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించెనే, నీవు కాచిన రక్తధారలే నా రక్షణకాధారం, నీవు కాచిన రక్తధారలే నా రక్షణకాధారం.
కొట్టబడి పొడవబడి నలుగా కొట్టబడి పొడవబడి అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే. మన రక్షకుడైన యేసయ్య నామములో మీకు ఆశీర్వాదములు కలుగునుగాక. ఈ శుభ శుక్రవార సమయంలో మీరున్న చోటికి వచ్చి వాక్య పరిచర్య చేయడానికి కృపనిస్తున్న దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. గత సంవత్సరం మందిరాల్లో కూడుకోలేకపోయాం. మరలా ఈ సంవత్సరం కూడా మనం అటువంటి పరిస్థితినే చూస్తూ ఉన్నాం. ఈ అననుకూల పరిస్థితుల మధ్యలో నుండి యేసయ్య మనకిచ్చిన కాపుదల, సంరక్షణ, సహాయమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ వెసులుబాటు ఉన్న పరిస్థితిలోనే యేసయ్యను వెంబడిస్తూ మనము ముందుకు సాగడం అనేది సరి అయిన సంగతిగా ఉంది. ఈ సీజన్ని లెంట్ సీజన్ అని అనేక మంది చెప్పడం జరుగుతూ ఉంది. అనేక సంఘముల వారు ఈ 40 రోజులు ఉపవాసాలు ఉండడం, సంఘాలలో సహవాసాలుగా కూడుకొని విజ్ఞాపన ప్రార్థనలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మంచిదే. దినము వెంబడి దినము 40 దినాలు దేవుని సన్నిధిలో కనపడితే ఎన్నో సంగతుల విషయంలో సరిచేసుకోవడానికి, స్థిరపరచబడటానికి, బలపడడానికి, ఎదగడానికి ఉపయోగకరముగా ఉంటుంది కదా. శుభ శుక్రవారం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం గుడ్ ఫ్రైడేని. దీనిని శుభ శుక్రవారం అని ఎందుకు అన్నారు? ఎందుకంటే విశ్వసించిన వారందరి జీవితాలలో పాపము అనే భారము తొలగించబడింది. అది జన్మ పాపమే అయినా, కర్మ పాపమే అయినా, ఏ విధమైన పాపమైనా అన్ని పాపాలు యేసుక్రీస్తు వారు శిలువ మ్రానుపైన మోసుకొని పోయిన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క శుభ శుక్రవారాన్ని మనము జరుపుతూ వస్తూ ఉన్నాం. ఈ శిలువ యాగానికి ముందు యేసుక్రీస్తు వారు ఓ వారం రోజులు ఎంతో సవిస్తరంగా అటు పస్కా పండుగకు వచ్చిన ప్రజలతో దేవాలయములో అనేక సంగతులను ఆయన బోధించడం జరిగింది. శిష్యులకి అనేక సంగతులు ఆయన బోధించారు. దేవుని రాజ్యాన్ని గూర్చి, వారు దేవుని పరిచర్యలో పాల్గొన్నప్పుడు వారికి వచ్చే పరిస్థితులు, వారికి సంభవింపనయున్న సంఘటనలను గూర్చి చెప్పడం జరిగింది. యేసయ్య రాకడ గుర్తులను వాళ్ళకి మరింత చెప్పడం జరిగింది అని మనం చూస్తాం. యేసయ్య భూమి మీద 33.5 సంవత్సరాలు ఓ నరుడుగా, పరిపూర్ణమైన నరుడుగాను, పరిపూర్ణమైన దైవముగాను మనుషుల మధ్య సంచరించిన విధానాన్ని మనం సువార్తలలో చదువుతాం. 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో ఎన్నెన్నో అద్భుతాలు, సూచక క్రియలు, చేయని అద్భుతం అంటూ లేదు, స్వస్థపరచని, కుదర్చని రోగం అంటూ లేదు. మరెన్నో నిత్య జీవార్థమైన సంగతులను బోధించి ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన మార్గములో నరులు ఏ విధముగా యేసయ్య యందు విశ్వాసం ఉంచుట ద్వారా ప్రయాణము చేయగలరో ఎంతో సవిస్తరంగా బోధించిన సంగతులను మనము సువార్తలలో చదువుతాము కదా. సిలువ యాగానికి ముందండి గురువారం ఆ రోజంతా జరిగిన సంఘటనలను మనం ఎంతో క్లియర్గా సువార్తలలో చదువుతాం. ఆ రోజు ఉదయము పస్కా భోజనమునకు ఆయన శిష్యులతో కలిసి చేయడానికి 2 శిష్యులు పేతురు, యోహానులు వెళ్ళి
యెరూషలేములో పస్కాని సిద్ధం చేయడం జరిగింది. సాయంకాలం 12 మంది శిష్యులతో యేసయ్య భోజనానికి కూర్చున్నప్పుడు వారి పాదములను కడిగి తన తువాలుతో వారి పాదములను తుడిచి, మీరు కూడా ఒకరికొకరు ఈ విధంగా తగ్గించుకొని సేవ చేయండి అని చెప్పడం జరిగింది. తనను అప్పగింపనయ్యున్న వ్యక్తి ఎవరో ఆయన ఎరిగి, ఆ వ్యక్తిని కడమట్టుకు యేసయ్య ప్రేమించెను అని మనం చదువుతాం. ఇది మానవ శక్తికి, మానవ మనసుకి అసాధ్యమైనది. ముందు నుంచి ఎరిగిన యేసయ్య అతనిని కడమట్టుకు ప్రేమించిన సందర్భాన్ని మనం చూస్తాం. భోజనానికి అతను కూడా కూర్చున్నాడు. సంభవింపనైన సంగతులను యేసయ్య శిష్యులతో చెప్పడం జరిగింది. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అంటే నేనా అని 11 మంది అడిగినాక, లేక అడుగుతూ ఉండగా, యూదా ఇస్కరియోతు కూడా అడుగుతాడు, నేనా? తాను చేయనయ్యున్నది తాను ఎరుగడా? భక్తిహీనత. అపవాది ఓ మనిషిలో చోటును, స్థానాన్ని కలిగి ఉంటే దైవాన్నే ఈ విధముగా మాట్లాడే నోరును కలిగి ఉంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళు అడుగుతున్నారు, సరే ఈయన అడగడం ఏంటి? ఈయన కూడా అడుగుతున్నాడు. అవును అని యేసయ్య చెప్పడం జరిగింది. ఆ ముక్క పుచ్చుకున్న తర్వాత అతను వెళ్ళిపోయాడు అని కూడా మనం సువార్తలలో చదువుతాం కదా. యేసయ్య ఆయన శిష్యులకి అనేకమైన సంగతులను సిలువ యాగానికి ముందు కూడా చెప్పడం జరిగింది. ఆయన హృదయములో ఈ సిలువ యాగాన్ని గూర్చిన హృదయములో సంగతులు కదులుతూ ఉన్నాయి. ఆయన ఆ భోజనం వాళ్ళతో కలిసి చేశారు. అంతేకాదు, ఆయన అంటారు, మీతో కలిసి నేను ఈ పస్కాను భుజించాలని మిక్కిలి ఆశపడితిని అని చెప్పడం కూడా జరిగింది. భోజనమైన తరువాత శిష్యులతో ఒలీవల కొండకి వెళ్ళడానికి ముందుగా శిష్యులలో ఒక వాదం కలిగింది. ఎవరు గొప్ప అని. ఎవరు గొప్పో యేసయ్య చెప్పారు. అధికారం కలిగిన వారు సేవ చేయాలని, నాయకులు దాసులుగా పనిచేయాలని చెప్పడం జరిగింది. తదుపరి వెనువెంటనే శిష్యులు ఏం చేయబోతున్నారో ఆయన వాళ్ళకి చెప్పారు. మీలో నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని యేసయ్య చెబితే శిష్యులకి బాధగా అనిపించింది. అంతేకాదు, అపవాది మిమ్మల్ని శోధించడానికి కోరుకున్నాడు, నేను మీకోసం ప్రార్థించా అని పేతురుతో చెప్పినప్పుడు అందరూ అభ్యంతరపడినా నేను మటుకు అభ్యంతర పడను అంటూ చెప్పాడు పేతురయ్య. యేసుక్రీస్తు వారు చెప్పారు, ఈరోజు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెబుతావు కోడి కుయ్యక మునుపు అని. ఆ తరువాత వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళడం, గెత్సేమనే వనములోనికి వెళ్తున్న యేసయ్య తనతో కూడా పేతురుని, యోహానుని, యాకోబుని వెంటబెట్టుకుని వెళ్ళి ఆయన బహుగా చింతాక్రాంతుడవుతూ ప్రార్థన చేస్తూ ఆయన శిష్యులతో అంటారు, ఆయన మీరు ఇక్కడ కూర్చుని మెలకువగా ఉండండి అని చెప్పడం జరిగింది. అయితే మనందరికీ తెలిసిన విధముగా వాళ్ళు నిద్రపోవడము జరిగింది. యేసయ్య యాతనతోనూ వేదనతోనూ ఆయన చెమట రక్తపు బిందువుల వలె పడుతూ ఉండగా దేవుని సన్నిధానములో తండ్రి అయిన దేవునికి చేసిన ప్రార్థన, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే అని యేసయ్య చెప్పారు. ఓ మానవుడుగా, ఓ పరిపూర్ణమైన మనిషిగా సిలువ యాతన ఎంత వేదనా భరితమో ఆయన ఎరిగి ఉన్నాడు. ఎంత బాధగా ఉంటుందో యేసయ్యకి తెలుసండి. అందుకనే ఈ గిన్నె తొలగించు అంటూ ఓ నరుడుగా ఆయన చెప్పారు. వెనువెంటనే నా చిత్తం కాదు నీ చిత్తం అని యేసయ్య చెప్పడం జరిగింది. ఈ ఒకే ప్రార్థనను ఆయన 3 సార్లు చేశారు. ప్రార్థనకి రకరకాలుగా ఉండాల్సిన అవసరం లేదండి.
ఏ విషయమైతే మన హృదయాలను భయాన్ని, బాధని, ఆవేదనను కలిగచేస్తుందో ఆ విషయాలను మనం అలాగే దేవుని సన్నిధిలో చెప్పవచ్చు. విస్తారమైన మాటలు, రకరకాలైన మాటలు అవసరం లేదు. యేసయ్య ప్రార్థన మనకి మాదిరి నేర్పిస్తుంది. అవే మాటలు చెబుతూ యేసయ్య 3 సార్లు ప్రార్థించారు. శిష్యులు అదే ఇదిలో ఉన్నారు, నిద్రపోవడంలోనే ఉన్నారు. వారిని చూసి ఆయన అంటారు, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి. ఆత్మసిద్ధముగా ఉన్నా సరే దేవుని ప్రజలుగా మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెలకువగా ఉండడం. మెలకువగా ఉండి ప్రార్థించవలసిన వేళలలో ప్రార్థించడం. శోధన అంటే ఏంటిదండి? అక్కడ నిద్రపోకుండా ఉండి ప్రార్థన చేసుకుంటే ఒక ఇబ్బందిలో నుండి తప్పించబడేవాడు పేతురయ్య. ప్రార్థన చేసుకోవాలని యేసయ్య చెప్పడం, దాని తరువాత 3వసారి ఆయన అంటారు, ఇక సమయం అయింది, ఇక మీరు విశ్రాంతి తీసుకోవచ్చు, ఇక లేవండి వెళదామని చెబుతూ ఉండగానే 3.5 సంవత్సరాలు ఎంతో సన్నిహితంగా సహవాసం చేసి డబ్బు సంచిని చేతపట్టుకొని పెత్తనం చేసిన యూదా ఇస్కరియోతు రానే వచ్చాడు. బోధకుడా నీకు శుభమని ముద్దు పెట్టుకున్నాడు. సాతాను ఓ మనిషిలో చోటును, స్థానాన్ని సంపాదించుకుంటే చేసే వికృతమైన పనులా అనిపిస్తుంది. శుభము అని చెప్పి అప్పగించాడు. యేసయ్య ఎంతో గొప్పగా, మహిమాన్వితంగా అతనిని సంబోధించడం జరిగిందండి. చెలికాడా, ఇంగ్లీష్ బైబిల్లో మనం చదువుతాం, ఫ్రెండ్ అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. చెలికాడా నీవు చేయవచ్చినది చేయమని చెప్పడం జరిగింది. అతను చేశాడు. ఆనాడు అనేక మంది సైనికులు ఓ గొప్ప పటాలంలాగా వచ్చి యేసయ్యను బంధించడానికి రావడం జరిగింది. ఆయన అన్నారు, ఎందుకు బందిపోటు దొంగను బంధించడానికి వచ్చినట్టుగా వచ్చారు? ప్రతి పగలు నేను మీ దేవాలయంలో బోధించలేదా అని ఆయన అడిగారు. దానికి జవాబును మనం చూడంగానే ఆయనను బంధించి మొదటిగా యేసుక్రీస్తు వారిని అన్న అనబడిన ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఈ సంగతిని మనం యోహాను సువార్త 18వ అధ్యాయము 12 నుండి 14వ వచనములో చూస్తాం. రాత్రి వేళ ఆయనను బంధించి తెల్లారేసరికి 6 చోట్ల 6 స్థలాలలో ఆయనను గూర్చిన విచారణ చేసేశారు పొద్దున్నే కల్లా. మొదటిగా అన్న అనే ప్రధాన యాజకుడితో మొదలైంది. మొదటి 3 రిలీజియస్ లీడర్స్ చేశారండి. తరువాతి 3 రోమా ప్రభుత్వపు అధికారుల యొద్ద యేసుక్రీస్తు వారు నిలవబెట్టబడి ఉన్నారు. ఆయన విమర్శింపబడి ఉన్నాడు. మొదటిగా అన్న, రెండవదిగా కయప. ఈ సంగతిని మత్తయి సువార్త 26వ అధ్యాయము 57 నుండి 68 వచనాలలో మనం చూస్తాం. మూడవదిగా సన్హెద్రిన్ సభ, అది మత్తయి సువార్త 27:1 నుండి 2 వచనాలలో చూస్తాం. ఈ సన్హెద్రిన్ సభలో 23 లేక 71 మంది సభ్యులు ఈ సభలో ఉంటారు. ఇదొక కౌన్సిల్, రిలీజియస్ కౌన్సిల్. ఏవైనా తీర్మానాలు చేయాలి అంటే వీళ్ళు సంబంధితమైన సంగతులను డిస్కషన్స్ పెట్టి రెజల్యూషన్స్ చేస్తారు. యేసయ్యను వాళ్ళ ఎదుటికి, వాళ్ళ మధ్యకు నడిపించారు. ఎలాగూ నేరము మోపాలా అని ఆలోచించారు. యేసయ్యను గూర్చట సాక్ష్యం ఇవ్వడానికి అనేకులు వచ్చారు. అయితే ఏమి సాక్ష్యం చెప్పాలో వాళ్ళకి దొరకలేదండి. ఒక 2 సాక్షులు వచ్చి అంటారు, ఈయన చెప్పాడు 3 దినాలలో ఈ యెరూషలేము దేవాలయమును పడగొట్టి తిరిగి కడతానని. ఆ సాక్ష్యము వాళ్ళకి సరిపోయిందట. ఈయన కైప అయితే అంటాడు, నీవు క్రీస్తువా అయితే మాతో చెప్పు అన్నప్పుడు యేసయ్య నోరు తెరిచి అవును అని చెప్పగానే తన వస్త్రాలను చింపుకొని ఇంతకంటే ఇంకా పెద్ద అపరాధం ఏముంది అన్నట్టుగా తన విధానంలో ఆయన మాట్లాడాడు. దానిని చూసిన ఆ ప్రజలు
ఆయన పైన ఉమ్మి వేసి ఆయనను అపహసించి గేలి చేసి ఆయనను అరచేతులతో కొట్టడాన్ని మనం చదువుతాం. తెల్లవారగానే ప్రొద్దున్న అని కూడా చదువుతాం సువార్తల్లోనండి. పిలాతు యొద్దకు యేసయ్య తోడుకొని పోబడ్డాడు వీళ్ళ చేత. ఈ సంగతిని యోహాను సువార్త 18వ అధ్యాయము 28 నుంచి 38 వరకు చూస్తాం. ఈయన అంటాడు, మరణానికి తగినదేది కూడా నేను చూడడం లేదు యేసుక్రీస్తు వారిలో అని. పనిలో పని ఇతను యేసయ్యను హేరోదు దగ్గరికి పంపడం జరిగింది. హేరోదు ఎప్పటి నుంచో యేసయ్య మాటలు వినాలనుకున్నాడట, విన్నాడు. ఇతనికి కూడా మరణానికి తగ్గిందేది యేసయ్యలో కనబడలా. అందుకని తిరిగి పిలాతు దగ్గరికి పంపిస్తాడు. ఈ టైం లైన్ని మెజర్ చేసే వాళ్ళు చెబుతారు 8 గంటలకి ఫైనల్ తీర్పు వెలువడింది. అదేంటి అంటే యేసయ్యను సిలువ వేయాలని. పిలాతు మరలా చెబుతాడు, మరణానికి తగింది ఏది కనబడటం లేదు అని. అయినా సరే సిలువ వేయమని కేకలు వేయడం, యేసయ్యను సిలువకు అప్పగించడాన్ని మనం చూస్తాం. 9 గంటలకల్లా యేసయ్య సిలువ మ్రాను పైన గవిని వెలుపట వ్రేలాడారండి. యేసయ్యను కపాలమనబడిన స్థలానికి తీసుకుని వెళ్ళి సిలువ వేయడం జరిగింది. అది స్కల్ షేప్లో ఆ ప్రదేశం ఉండేదట, అందుకని దానిని కపాలమనబడిన స్థలం అన్నారు. ఆ గొల్గొతా ప్రాంతంలో ఉన్న ఆ ప్రదేశంలో యేసయ్యను సిలువ వేయడం జరిగింది. ఈ సిలువ మోయడానికి గవిని వెలుపటికి యేసయ్య వెళ్ళడం, సిలువనెత్తుకొని ప్రయాణం. ఆ సిలువని మోయలేకపోతున్న యేసయ్యను చూసిన వాళ్ళు కురేనీయుడైన సీమోను అనే అతనిని సిలువ మోయడానికి బలవంతం చేయడం జరిగిందని మనం చదువుతాం. సిలువ మోసుకొని నడవలేక నడుస్తున్న యేసయ్యను చూసి అనేక మంది స్త్రీలు ఎవరైతే ఆయనను వెంబడించారో, ఎవరైతే యేసయ్య చేసిన అద్భుతాలను, సూచక క్రియలను చూశారో, ఎవరైతే యేసయ్య ప్రేమను అనుభవించారో, దయను అనుభవించారో, వాళ్ళు దుఃఖపడుతూ ఆయనను వెంబడించారు. వాళ్ళని చూసి యేసయ్య అంటారు, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమని చెప్పడం జరిగిందండి. 9 గంటల నుంచి 3 గంటల వరకు యేసయ్య సిలువ మ్రాను పైన వ్రేలాడినట్లుగా సువార్తికుడైన మార్కు వ్రాయడం జరిగింది. మధ్యాహ్నం నుంచి అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఆ దేశమంతటా చీకటి కమ్మింది అని కూడా మార్కు వ్రాస్తాడండి. ఆ సిలువ మ్రాను పైన వ్రేలాడుతున్న యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు ప్రతి శుభ శుక్రవారంలో దరిదాపుగా అందరము జ్ఞాపకం చేసుకుంటాం. యేసయ్య సిలువ యాగము అనేది దైవ నిర్ణయం, దైవ సంకల్పం. మానవ పాపాలకి ప్రాయశ్చిత్తం దేవుని వలన తప్ప మరి ఎవరి వలన, దేని వలన కలుగదు అని పరిశుద్ధ లేఖనాలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. దరిదాపుగా 1000 సంవత్సరాలకి ముందు దావీదు అనే ప్రవక్త ప్రవచించాడు యేసయ్య సిలువ యాగాన్ని గూర్చి, యేసయ్య చేసే విడుదలను గూర్చి. 750 సంవత్సరాల ముందు యెషయా అనే ప్రవక్త ప్రవచించడం జరిగింది. 500 సంవత్సరాల ముందు జకరియా అనే ప్రవక్త యేసయ్యను గూర్చి ప్రకటించడం, ప్రవచించడం జరిగింది. వీళ్ళందరూ దేవుని ఆత్మ వలన సంభవింపనై ఉన్న సంగతులను చెప్పడం జరిగింది. ఆ మాటకొస్తే యేసయ్య జన్మను గూర్చి, ఆయన యొక్క పరిచర్యను గూర్చి, సిలువ యాగాన్ని గూర్చి, పునరుత్థానాన్ని గూర్చి, ఆరోహణాన్ని గూర్చి, తిరిగి రానయ్యున్న సంగతిని గూర్చి, యేసయ్య రాజ్య పరిపాలనను గూర్చి ఎన్నో సంగతులు లేఖనాలలో, పాత నిబంధనలో వ్రాయబడి ఉన్నాయి. యేసయ్యలో ఒక అంచనా ఏంటిదంటే, చెప్పబడిన ప్రవచనాలలో దరిదాపుగా 44 ప్రవచనాలు నెరవేర్పులోనికి వచ్చినాయండి.
ఇంకా మరికొన్ని ప్రవచనములు నిలిచి ఉన్నవి. అవి యేసయ్య మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు రెండవ రాకడలోను 1000 ఏండ్ల పరిపాలనలోను ఆయన యొక్క తీర్పును గూర్చి ఎన్నో సంగతులు ఈ పరిశుద్ధ లేఖనాలలో ఉన్నాయి. మానవ జాతికి పాపము నుండి విడుదల కలగడానికి యేసయ్య చేసిన యాగమది, త్యాగమది. యేసయ్య ప్రేమ మరణమంతా బలవంతమైనది. ప్రేమ ఇస్తుంది అని మనం చదువుతామండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడిని ఇవ్వడం జరిగింది. ప్రేమ ఇస్తుంది. దైవ ప్రేమ మనకి యేసయ్యను ఇవ్వడం ద్వారా, యేసయ్య యాగము చేయడం ద్వారా ఎంతో స్థిరముగాను ఎంతో బలముగాను మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో క్లుప్తముగా మీకు యేసయ్య పలికిన 7 మాటలను జ్ఞాపకం చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. మొదటి మాట, యేసయ్య అంటారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేయడం జరిగింది. అప్పటిదాకా ఆయన అనుభవించింది ఏంటి? అప్పుడు ఆయన ఉన్న పరిస్థితి ఏంటి? ఆ రాత్రి ఆయనను ఎంతగానో బాధించారు. ఇష్టమైనట్లుగా ఆయనను గేలి చేసి బాధ పెట్టారు. సైనికాధికారులు ఆయన పైన ఉమ్మివేసి ఆయన వెంట్రుకలను లాగి ఆయన తలపైన ముండ్ల కిరీటాన్ని పెట్టి ఆయన వీపు మీద కొరడాతో కొట్టడం జరిగింది. యూదుల లెక్క ప్రకారము 1 తక్కువ 40 దెబ్బలు దోషులను కొట్టడం జరుగుతుంది. బహుశా అన్ని దెబ్బలు వాళ్ళు కొట్టారేమో. ఆ కొరడాలు ఆ వీపు మీద జులిపించినప్పుడు ఎంత వేదన, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందండి. ఎంతో బాధ భరితమైంది కదా. ఆనాటి కొరడాలను గూర్చి చెప్పవలసి వస్తే ఉన్న సమాచారం ఏంటిదంటే, ఆ కొరడాల కట అక్కడక్కడ ముంట్లు వంటివి పెట్టేవారట. అవి ఓ మనిషి దేహాన్ని తాకినప్పుడు శరీరాన్ని చీల్చి కొంత ఫ్లెష్ని బయటికి లాగుతూ ఉండే విధముగా ఉండేయట. అటువంటి యాతనను యేసయ్య అనుభవించారు. సిలువను మోయలేక మోస్తూ ఆయన సిలువ మ్రాను పైన వ్రేలాడుతూ చేసిన ప్రార్థన ఇది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు అని. ఈ విధమైన ప్రార్థన యేసయ్య చెయ్యబోతున్నారని యెషయా ద్వారా ముందుగానే ప్రవచించడం జరిగిందండి. 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము. తిరుగుబాటు చేసిన వారిని గూర్చి ఆయన విజ్ఞాపన చేసెను. జరిగింది తిరుగుబాటు, చేసింది విజ్ఞాపన, ఇచ్చింది క్షమాపణ. యేసయ్యను వెంబడిస్తున్న ప్రజలుగా ఒకంత అన్యాయాన్ని, అక్రమాలను సహించగలిగిన కృప కోసము మనము యేసయ్య సన్నిధిలో మనవి చేయాలి. అవసరమైనప్పుడు అది ఇవ్వవలసిన వారిగా ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో చెప్పిన మాట అదే కదా. మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించు. మన ఎడల అపరాధములు చేసిన వారిని మనము క్షమించాలి అని యేసయ్య ఎంతో స్పష్టముగా పలు సందర్భాలలో సువార్తలలో చెప్పడం జరిగింది. దైవజనమ, మనకి విరోధముగా నిర్నిమిత్తముగా బాధ పెట్టిన, కష్టపెట్టిన, రుణపడి ఉన్నారు అని మనం ఎంచుకున్న యేసయ్య శిష్యులుగా, శిష్యురాండ్రుగా మనము క్షమించవలసి ఉన్నాం. మనము క్షమించేది చాలా కొంచెం. యేసయ్య మనలను క్షమించింది ఎంతో పెద్ద మొత్తం అండి. ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతరులను మనం క్షమించడం అనేది తేలికైన సంగతి. మనమేనా ఎల్లప్పుడూ ఇతరులను క్షమించే పరిస్థితిని కలిగి ఉన్నది? ఆయా సమయాలలో మనమును క్షమింపబడవలసిన పరిస్థితులలో లేమా? తొందరపడి తెలిసి తెలియక ఆయా విరోధమైన కార్యాలు సహోదరులకి ఒకరికొకరం చేయడం లేదా? మనము క్షమించబడాలి, మనము క్షమించాలి. దేవుని మాటకి మన జీవితాలలో ఇవ్వవలసిన చోటును ఇవ్వాలి అని ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందామండి. రెండవది,
దొంగను చూసి యేసయ్య అంటారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అంటారు. యేసయ్య శిలువయాగ సమయంలో దోషులైన వారు తగిన శిక్షను పొందుకోవడానికి యోగ్యులుగా ఎంచబడి ఇరుప్రక్కల ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఒక దొంగ అంటాడు యేసయ్యను చూసి, యేసు, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. దొంగకి కొంత సమాచారం ఉంది, యేసయ్యను గూర్చి విన్నాడు. వృత్తికి దొంగ అయినా అందవలసిన సమాచారం అతనికి అందిందండి. అందుకే అడుగుతున్నాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మరొక అతను, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు. అప్పుడు ఆ విధముగా మాట్లాడిన అతనిని ఈ గ్రహింపు కలిగిన దొంగ గద్దించాడని మనం చదువుతాం. ఉన్న అవకాశం, విమోచకుడు రక్షకుడు ఎంతో సమీపముగా వారి యొద్ద ఉండగా ఒక అతను సద్వినియోగం చేసుకున్నాడు అవకాశాన్ని, మరొక అతను దుర్వినియోగం చేసుకున్నాడు. ఎంత ఘోర పాపినైనా యేసయ్య క్షమిస్తారు, అయితే సద్వినియోగం చేసుకోలేకపోవడం దురదృష్టకరం. సమీపముగా ఉన్న విమోచకుడిని గుర్తించలేక ఎదురు క్రింద ఉండి ఎవరైతే గేలి చేస్తున్నారో వాళ్ళలాగా ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయమైన తీర్పును శిక్షను అనుభవిస్తూ అన్యాయపు తీర్పును పొందుకుంటున్న యేసయ్యను గూర్చి మాట్లాడి తన క్రియలను బట్టి తాను ప్రతిఫలము పొందడానికి తరలిపోయాడు ఒక దొంగ. మరి ఒక దొంగ పరదైసులో ఉండడానికి వెళ్ళాడు. దేవుడు అనుగ్రహించే అవకాశాలు అరుదుగా, ఇదెంతో అరుదుగా ఉంది కదండి. మనవి చేయడం, లాస్ట్ అవర్స్లో ప్రార్థించడం, దేవుని రాజ్యాన్ని గూర్చిన వాగ్దానాన్ని పొందుకొని తన యాత్రను ముగించాడు ఆ సిలువ పైన వేలాడిన దొంగ. మూడవ మాటకొస్తే యేసయ్య అంటారు, సమీపముగా సిలువం రాను దగ్గర ఉన్న ఆయన తల్లిని చూసి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు. ప్రక్కనున్న యోహానును చూపించి యేసయ్య చెప్పడం జరిగింది. యోహానుకి చెబుతారు, ఇదిగో నీ తల్లి అని. ఆ గడియ నుండి ఆ శిష్యుడు మరియమ్మను తన ఇంట చేర్చుకొనెను అని మనం చదువుతాం. అంత యాతనలోనూ వేదనలోనూ ఉండి యేసయ్య చెప్పిన మాటలు ఎవరినెవరు పట్టించుకోగలరు? అటువంటి వేళలలో, అటువంటి బాధకరమైన పరిస్థితులలో యేసయ్య పట్టించుకున్నాడండి. మరి ఒక మాట, నాలుగవ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి? సిన్ ఆల్వేస్ సపరేట్స్. పాపం ఎప్పుడూ కూడా దేవునికి మనుషులకి మధ్య ఉన్న సంబంధాన్ని వేరు చేస్తుందండి, తీసేస్తుందండి. యేసయ్య మన పాప భారమును మోసినప్పుడు ఈ సపరేషన్ని యేసయ్య అనుభవించారు. అందుకే ఈ మాట చెప్పడం జరిగింది. ఈ సంగతిని మనం కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనములో చదువుతాం. మరి ఒక మాట, నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28లో మనం చదువుతాం. ఈ సంగతిని గూర్చి కీర్తనల గ్రంథము 69, 21లో కూడా మనం చూస్తాం. నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఎంతో వేదన భరితులైన సమయములో ఉన్న వ్యక్తులకి ఇటువంటి పానీయాన్ని ఇస్తే వాళ్ళు వేదన తెలియకుండా ఉంటుందని ఇస్తారట. యేసయ్య దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను అని చదువుతాం. ఆ వేదనను, బాధని అంతటిని యేసయ్య అనుభవించారు మన కోసమండి. ఎంతోమందికి దప్పి తీర్చిన దేవుడు, ఎంతో వేదనలో ఉండగా దాహం అడిగితే ఆయనకు చిరకనివ్వడం, అది ఆయన త్రాగనొల్లక పోయెను అని వ్రాయబడి ఉంది. ఎంతో రక్తాన్ని కోల్పోయి ఎంతో యాతనని అనుభవిస్తున్న ఆయనకి దాహమే లేకపోయిందా? దేవుని బిడ్డలుగా మనము యేసయ్య చేసిన సిలువ యాగాన్ని
మన జీవిత యాత్ర అంతటిలో సన్మానించవలసిన వారిగాను, మహిమపరచవలసిన వారిగాను, ఘనపరచవలసిన వారిగాను ఉన్నామండి. మరి ఒక మాట, 6వది సమాప్తమాయను అని చెప్పడం జరిగింది. దీనిని యోహాను 19:30 మనం చదువుతాం. ఏమి సమాప్తమైంది? శిలువ యాగము సమాప్తమైంది. మానవ పాపములకు ప్రాయశ్చిత్తము సమాప్తమైంది, సంపూర్ణముగా ముగించబడి ఉన్నది యేసయ్య చేసిన యాగమును బట్టి. యేసయ్య నామములో రక్షణ ఉంది, యేసయ్య నామములో విడుదల ఉంది. యేసయ్య చేసిన యాగము పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది. విశ్వసించిన మానవులందరికీ కూడా, ఏ దేశములో ఉన్నవారికైనా సరిపోయినది అని మనం గ్రహించుకుందాం. మరోమారు యేసుక్రీస్తు వారు ఏ యాగము చేయాల్సిన అవసరం లేదు, మరెవరూ చేయాల్సిన అవసరం లేదు, మరి ఎవరి వలన రక్షణ కలగదు అని కూడా మనం చదువుతాం జీవగ్రంథములో కదా. సమాప్తమయ్యింది అని యేసయ్య చెప్పి ఉన్నారు. మరి ఒక మాట చివరిగా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పి ఆయన ప్రాణము విడిచెను. 6 గంటల సేపు దైవ నరుడుగా, ఓ పరిపూర్ణమైన మానవుడిగా పాప భారాన్నంతటినీ యేసయ్య మోయడం జరిగిందండి. మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. యేసయ్య ప్రాణము విడువగానే కొండలు పగిలినట్టుగా, దేవాలయపు తెర నడిమికి చినిగిపోయినట్టుగా లేఖనాలు మనకి తెలియచేస్తాయి. అంతేకాదు, మృతులైన అనేకులు సమాధులు తెరవబడగా లేపబడ్డారు అని మనం చూస్తాం. కొంతమంది ఈయన నిజముగా దేవుని కుమారుడని విశ్వసించారు. మరికొంతమంది మత నాయకులు వాళ్ళదే కఠినమైన స్థితిలో కొనసాగిపోయినట్లుగా మనం సువార్తలలో చదువుతాం. ఈ యాగం ఎందుకు? ఈ త్యాగం ఎందుకు? మానవులను దేవునితో సమాధానపరచడానికి, పాపము నుండి విడిపించడానికి, దైవోగ్రత నుండి విడిపించడానికి, దేవునికి దృష్టిలో శత్రువులుగా ఉన్న మనలను ఆయనతో సమాధానపరచడానికి యేసయ్య చేసిన యాగమిది. దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి, ఆదాములో కోల్పోయిన సహవాసం తిరిగి పొందుకోవడానికి యేసయ్య ద్వారా మార్గము సరళమైంది. అంతేకాదండి, విశ్వసించిన వారు నిత్య జీవానికి వారసులు అవ్వడానికి, పునాదులు కలిగిన నిత్యమైన పట్టణములో ఎల్లప్పుడూ నివసించడానికి యేసయ్య మార్గము సరళము చేసి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసముంచిన మనము బ్రతుకుతున్న జీవితం మన కొరకు కాక, మన కొరకు ప్రాణము పెట్టిన క్రీస్తు యేసు కొరకు మనము జీవింప బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమైనదండి. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రజగా ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తూ, యేసయ్య చేసిన శిలువ యాగాన్ని ఈ లోకములో ప్రకటిస్తూ, మనకివ్వబడిన తలాంతులతో, మన నోటితో ప్రకటిస్తూ, మన జీవితముతో మరింత బిగ్గరగాను ఎలుగెత్తి మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా మనము చాటించవలసిన వారిగా ఉన్నాం. అపోస్తులు అలాగే చేశారు కదండి. వారు ఊరూరా తిరుగుతూ ప్రకటించారు, వాళ్ళ జీవితాల ద్వారా ప్రకటించారు. కొంతకాలం ఉన్నాక వాళ్ళు హతసాక్షులయ్యారు. మృతులై ఉండి వినే వాళ్ళతో ప్రతిరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్యను వెంబడించడం అంటే ఏంటిదో, యేసయ్యను గురించి ప్రకటించడం అంటే ఏంటిదో, యేసయ్య చెప్పినట్లుగా బ్రతకడం అంటే ఏంటిదో వాళ్ళు మనకి సువార్తల గుండా, పత్రికల గుండా తెలియచేస్తూనే ఉన్నారు. మన జీవితాలను మారు పరిశీలన చేసుకుందాం. యేసయ్య చేసిన యాగాన్ని, త్యాగాన్ని మహిమపరుద్దాం, ఘనపరుద్దాం. ఆయనకు అవిధేయతను చూపించి, దేవుని సంకల్పాన్ని తెలిసి, మేలైన శ్రేష్టమైన మార్గాన్ని ఎరిగి దానిలో ప్రయాణం చేయకుండా ఉండినట్లయితే గనుక, ఒకసారి వెలిగింపబడి దేవుని మార్గములో నుండి బయటికి వచ్చినట్లయితే గనుక, అటువంటి వారు
మనుష్య కుమారుని రక్తమును మరలా తమ పాదములతో త్రొక్కుతున్నారు అని హెబ్రీ గ్రంథకర్త వ్రాయడం జరిగింది కదా. యేసయ్యను ఎరిగిన మనం మన జీవితము తుదమట్టుకు ఆయనను వెంబడిస్తూ ఆయన సాక్షులుగా మనము ముందుకు సాగుదాం. యేసయ్య సిలువలో తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది. ఆయన తిరిగి ముందుగా చెప్పినట్లుగా ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. అనేకులకు 40 దినాలు తన్ను తాను కనపరుచుకుంటూ వచ్చారు. మొదటిగా ఆయా వ్యక్తులు ఆయనను వెంబడించిన స్త్రీలకి, అలాగే శిష్యులకి తను తాను అగపరుచుకోవడం జరిగింది. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. ఆయనను సమాధి చేసిన సమాధి స్థలము ఖాళీ, అది తెరువబడిన సమాధిగా ఉంది. 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణుడు అయ్యాడు. ఆయన మరలా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆయన రాకడ కోసం కనిపెట్టుకున్న కాలం ఇది. ఈ కాలములలో ఆయా మనుషుల హృదయాలను ఆయన తడుతూ ఉన్నాడు. ఎవరైతే తమ హృదయాలను యేసయ్యకి ఇస్తారో వాళ్ళల్లోనికి ఆయన వచ్చి వాళ్ళ జీవితాన్ని ధన్యకరమైనదిగా, సంతోషభరితమైనదిగా, ఇప్పటికీ నిత్యత్వానికి చేసే దేవుడుగా ఉన్నాడు. ఇటువంటి గొప్ప దేవుణ్ణి కలిగిన మనము ఎంతో ధన్యులం. ఆయన చేసిన యాగానికి మన జీవితంలో ఇవ్వవలసిన చోటును, ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను ఇస్తూ మన యాత్ర అంతటిలో పరిశుద్ధమైన వినయ భయభక్తులతో ముందుకు సాగుదాం. ఇటువంటి కృపలో సర్వశక్తిమంతుడైన దేవుడు మనలనందరినీ సదా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహిమాన్వితుడు అయిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు నాయనా. మీ సన్నిధానములో నాయనా మరోమారు ఆయా చోట్ల ఉన్న మీ బిడ్డలు మీరు చేసిన శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సమయాన్ని వాళ్ళు ఇస్తున్న విధానాన్ని బట్టి నాయనా ఈ బిడ్డలను బలపరచండి, ఆత్మలో స్థిరపరచండి. మీ సంకల్పాన్ని నెరవేర్చు బలసూరులనుగా చేయండి. మిమ్మల్ని ప్రకటించు వ్యక్తులుగాను నాయనా, మిమ్మల్ని మహిమపరచు వ్యక్తులుగాను మమ్మల్ని ఎల్లప్పుడూ నడిపించుమని మీ సముఖములో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. తండ్రి, మాకిచ్చిన క్షేమస్థితిని, నెమ్మదిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని చుటలో మునుపటి కంటే మరి అత్యధికమైన ఆసక్తితో సాగే కృపతో మమ్ములను బలపరిచి నడిపించుమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.